ఈ మధ్య కొంతమంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు, అన్న శాపాలు ఉంటాయి అంట కదా. ఈ మధ్య పాస్టర్లు కొత్తగా నేర్పించారు ఇది. నువ్వు కానీ నాకు కవర్ ఇవ్వకపోతే, నువ్వు నన్ను అడిగావంటే, నన్ను ప్రశ్నించావంటే, నా జోలికి వచ్చావంటే నీకు శాపం వస్తుంది. నా శాపాలు ఉంటాయా? ఇది ఎక్స్టెండ్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆడపడుచు వదిన్ని శపిస్తుంది. పాపం ఆడపడుచు అడుగుతుంది, అన్న మా వదిన శపించింది, మాకు నిజంగా జరుగుద్దంటారా? ఎందుకంటే పాస్టర్ గారు నేర్పించారు కదా. తల్లిదండ్రులు పాపం పిల్లల మీదకి తీసుకొస్తానన్నాడు ఆయన. మరి యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు పాపం ఒక్కటే బాపాడా, శాపం కూడా బాపాడా? పాట అయితే పాడతాం, పాపహర శాపహర పాడతాం, కానీ అక్కడితో మన విశ్వాసం హర. బయటికి వెళ్ళిన తర్వాత మరొక మొర ఆయన తీసివేశాడు. విశ్వాసి పైన ఎటువంటి శాపము పనిచే, అన్లెస్ దేవుడు మనల్ని ఏదైనా డిసిప్లిన్ చేస్తే తప్ప, ఆ క్రమశిక్షణ తప్ప మనకి ఎటువంటి శాపాలు ఉండవు.